ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ 6వ రోజు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రధానంగా హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఎలా అందాయి అన్న అంశంపై విచారించే అవకాశం ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, బేలా ఎం త్రివేదీల సోషల్ బెంచ్ విచారణ జరపనుంది. ఇక ఈడీ తనను అరెస్ట్ చేయడం అక్రమమని సర్వోన్నత న్యాయస్థానాన్ని కవిత ఆశ్రయించారు. ఇక 5వ రోజు విచారణలో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె పాత్ర, వాటాపై అధికారులు విచారించారు. స్కామ్లో హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బు ఎలా చేరింది అనే అంశంపై కూపీ లాగారని సమాచారం. సౌత్ గ్రూప్లో ఉన్నవారంతా ఎక్కడెక్కడ కలిశారు, ఏమేం చర్చలు జరిగాయి అన్న దానిపై ఆరా తీసినట్టు తెలిసింది. లిక్కర్ కేసులో అందరి పాత్రలపై ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఈడీ తెలిపినట్టు సమాచారం. కవిత మీటింగ్స్ ఎక్కడ, ఎలా చర్చలు జరిగాయనే దానిపై అధికారులు ఆరా తీసి నూతన ఎక్సైజ్ పాలసీలో కవిత, సౌత్ గ్రూప్ పాత్ర ఏంటని ప్రశ్నించారని సమాచారం. హవాలా రూపంలో కేజ్రీవాల్ పార్టీకి ముడుపులు ఎలా అందజేశారని అధికారులు క్వశ్చన్ చేసినట్టు తెలిసింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పాక ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేశారని ఈడీ అధికారులు అడిగినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఆధారాలు ఉన్నాయన్న ఈడీ ఆమె పాత్రపై మీరే ఒప్పుకుంటారా, మమ్మల్ని ఒప్పించమంటారా అని అడిగినట్టు తెలిసింది.